వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఛాన్సలర్ కేవీవి సత్యనారాయణ రాజు అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక అధ్యక్షులు కాతిమండ ప్రతాప్ సంయుక్త నిర్వహణలో జూన్ 6, 7 తారీఖులు తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలకు మొదటి రోజున కొత్తపేట కళా సాహితీ తరపున అద్దంకి బుద్ధచంద్రదేవ్, జినిపే భీమారావు, హాజా మొహినుద్దీన్, ముషిని సురేష్, కోటిపల్లి రామకృష్ణ, పోలిశెట్టి మాచారావు కవిత పఠన విభాగానికి హాజరై తమ కవితలు వినిపించారు. బుద్ధ శోధన జ్ఞాన సాధన ఈ దీర్ఘ కవితని అద్దంకి బుద్ధచంద్రదేవ్ గారు రచించారు. వారు ఇప్పుడు ఈ పుస్తక ఆవిష్కరణను చేస్తున్నారు. మన చైతన్యరాజు గారు అతిథులు చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది. పర్యావరణ పరిరక్షకులు అందరూ పౌరులే అంటారు. ఈ పరిశోధన వ్యాసము లేత హృదయాలలో అనే దాని గురించి సమాలోచనలు, తన అభిప్రాయాలన్నింటినీ కూడా ఈ పుస్తకంలో క్రోడీకరించారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్, కొంతమంది పుస్తకావిష్కరణ చేసేవారు ఉన్నారు. దయచేసి ఆగండి, మధ్యాహ్నం టైం ఉంది. చైతన్యరాజ్ సార్ మళ్ళీ వస్తారు. చేద్దాం సార్. మేడమ్స్ అందరూ కూడా సమయం పాటించాలి. అనేక కార్యక్రమాలు ఉన్నాయి మనకి, అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మధ్య మధ్యలో పుస్తకావిష్కరణ చేస్తాము. అద్దంకి బుద్ధచంద్రదేవ్ గారికి శ్రీశ్రీ కళావేదిక చైతన్య సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ